అలస్కా ట్రయాంగిల్ ఏంటి? ఈ అలస్కా ట్రయాంగిల్ బెర్ముడా ట్రయాంగిల్ లానే అమెరికాలో ఉన్న ఈ అలస్కా ట్రయాంగిల్ ఒక అంతుచికని ప్రదేశం. అక్కడ పర్యటించే వేలాది మంది జాడ కూడా దొరకదు. ఈ ప్రాంతం పై నుంచి విమానాలు గల్లంతవుతున్నాయి. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో యాంగ్రెస్, జునేయు, ఉట్రియాగ్వి మధ్య త్రికోణాకారంలో విస్తరించి ఉన్న ప్రాంతాన్ని అలస్కా ట్రయాంగిల్ అంటారు. తాజాగా అమెరికాలో 10 మందితో ప్రయాణిస్తున్న విమానం గల్లంతవడంతో అలస్కా ట్రయాంగిల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఎత్తైన మంచు కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో 1972 నుంచి పలు విమానాలు జాడ కోల్పోయాయి. ఈ ప్రాంతంలో పర్యటించే వేలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా గల్లంతవుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 20,000 మంది ఆచూకీ లభించలేదు. రోజుల తరబడి సాగే సెర్చ్ ఆపరేషన్లు విఫలమవుతున్నాయి. ఎంత వెతికినా వారి ఆచూకీ దొరకడం లేదు. ప్రతి ఏటా సగటున 2,250 మంది ఇక్కడ గల్లంతవుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రతికూల వాతావరణమో భౌగోళిక పరిస్థితుల ప్రభావమో కానీ అలస్కా ట్రయాంగిల్ అంటేనే అమెరికన్లో ఒక ఆందోళన కలుగుతుంది. ఈ అలస్కా ట్రయాంగిల్ రహస్యాలు తెలుసుకుందాం. ఈ ప్రాంతం తీవ్రమైన భూకంపాలు, భూగర్భపరమైన మార్పులు, తరంగాల అసాధారణ ప్రభావం వల్ల ప్రాచుర్యం పొందింది. ఇవి నావిగేషన్ పరికరాలను దెబ్బతీసే అవకాశం ఉంది. స్థానిక అలస్కా తెగలు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తారు. వారి విశ్వాసం ప్రకారం ఇక్కడ కొన్ని ప్రత్యేక ఆత్మలు లేదా రహస్య శక్తులు కాపలా ఉంటాయి. కొందరు పరిశోధకులు ఈ ప్రాంతంలో విదేశీ జీవులు, ఏలియన్స్, టైం వార్ఫ్లు లేదా రహస్య గేట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా దీనిని బర్ముడా ట్రయాంగిల్ తో పోల్చడం జరుగుతుంది. అయితే విజ్ఞానపరమైన అనేక పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఈ అదృశ్యాల అసలైన కారణం ఇంకా తెలియరాలేదు. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.